జోష్న గౌతమ్‌ని బయటకి పిలిపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ బయటకి వచ్చి, "ఏంటి జోష్న ఇలా పిలిపించావు? మీరు నాకు మీ ఇంట్లో చేసిన అవమానానికి పరువు నష్టం దావా వెయ్యాలి. కానీ నేను అలా చేయలేదు. ఎందుకో తెలుసా? నాకు నీ మీద ఉన్న ప్రేమ అటువంటిది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న మాత్రం, "ఒరేయ్ పిచ్చోడా! నువ్వు ముదిరివైతే నేను దేశముదురునురా! నువ్వు ఎలాంటి వాడివో నాకు ముందే తెలుసురా! కానీ ఆ దీప మీద పగ తీర్చుకోవాలని నీతో మళ్ళీ ఇక్కడికి రమ్మన్నాను అంతే" అని చెప్పేసైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం, "ఏంటి ఈసారి అయినా సరే సింపుల్‌గా బయటన పెళ్లి చేసేసుకుందాం" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న మాత్రం, "ఒరేయ్ పిచ్చోడా! నిన్ను ఇప్పుడు నేను ఇక్కడికి పిలిపించింది నిన్ను పెళ్లి చేసుకోవడానికి కాదురా! ఆ దీప మీద పగ తీర్చుకోవడానికి. నువ్వైతేనే దానికి కరెక్ట్. ఎలాగైనా సరే ఇప్పుడు దీప మీద పగ తీర్చుకోవాలి అనుకుంటే నిన్ను ఆయుధంగా వాడుకోవాలి. అందుకే నేను నిన్ను ఇక్కడికి పిలిపించాను" అని చెప్పేసైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం, "ఏంటి జోష్న ఏమీ మాట్లాడటం లేదు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న జోష్న ఒక్కసారిగా తులిక్కిపడి, "అది కాదు గౌతమ్, మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నీ గురించి తెలియాలి అంటే నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి. ఆ దీపని ఏదో ఒకటి చేస్తేనే అవుతుంది. ఆ దీప నీ గురించి నిరూపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. రమ్యాని తీసుకొని వచ్చి నువ్వే ప్రెగ్నెంట్ చేశావన్న విషయం కూడా ఇంట్లో తెలియజేసింది. నువ్వు ఇప్పుడు ఆ దీపని మీద ఏదో ఒకటి చేస్తేనే అప్పుడు మనిద్దరికి పెళ్లి జరుగుతుంది. మా పేరెంట్స్ ఒప్పుకుంటేనే మన ఇద్దరికి పెళ్లి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "అవునా! ఇప్పుడు ఆ దీప సంగతి ఏంటో నేను తేలుస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. "నా సంగతి పూర్తిగా ఆ దీపకు తెలియదు. ఆ దీపకి నేనంటే ఏంటో రుచి చూపిస్తాను" అని చెప్పేసైతే అక్కడ ఉన్న జోష్న ముందు చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న, "సరే నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే నా పేరెంట్స్‌ని ఒప్పించు" అని చెప్పేసైతే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం, "నిన్ను పెళ్లి చేసుకుంటాను. నీ ఆస్తిని కూడా తీసుకుంటాను. నేను కార్తీక్ అంత పిచ్చివాడిని. అలా నిన్ను ఎలా వదులుకుంటాను? అలా ఆ కార్తీక్ అయితే వదులుకున్నాడు. కానీ నేను మాత్రం నిన్ను వదులుకోను" అని చెప్పేసి అనుకుంటూ